మనకి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది అనమాట. సో దానికంటే ముందు ఈ విషయం తెలుసుగా మీకు, ఇది హైదరాబాద్ లాంటి నగరాల్లో మీరు ఎప్పుడైనా సరే హెల్మెట్ లేకుండా బండి డ్రైవ్ చేసినా, లేదు అంటే మీరు సిగ్నల్ క్రాస్ చేసి వెళ్ళిపోయినా సరే మీకు ఏ విధంగా శిక్ష వేస్తారు? ఒక ఫోటో కొడతారు, దాని తర్వాత ఆన్లైన్లో ఫైన్ కట్టండి అంటారు కదా. సో కానీ ఇప్పుడు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇలా కాదు. ఒకవేళ కనుక ఎవరైనా సరే హెల్మెట్ లేకుండా కనుక వచ్చారు అంటే వాళ్ళకి పెట్రోల్ కొట్టొద్దు అని చెప్పేసి ఒక రూల్ పెట్టారనమాట. సో మరి పెట్రోల్ కొట్టం, ఇప్పుడు పెట్రోల్ లేకపోతే బండి ముందుకు నడవదు కదా. మరి బండి ముందుకు నడవాలంటే పెట్రోల్ కావాలి, పెట్రోల్ కావాలంటే హెల్మెట్ కావాలి. సో అందుకని చెప్పేసి మరి ఈ రూల్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. సో అయితే ఇది చాలా మంచి రూల్ అనే చెప్పాలి. ఎందుకంటే మనం ఏడైనా సరే కింద పడ్డామంటే ఫస్ట్ తగిలేది తలకే కదా. సో తలకి తగిలిందంటే ఆటోమేటిక్గా ఇక అవుటే. సో అందుకని చెప్పేసి మరి అక్కడ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మరి ఈ రూల్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట. సో మరి దీనికి ప్రజలు ఎట్టా స్పందిస్తారనేది ఇక్కడ మ్యాటర్. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్లో కట్టుకుంటారు డబ్బులు, అంటే ఉన్నప్పుడు కట్టుకుంటారు, అది వాళ్ళకి సింపుల్. కానీ ఇప్పుడు హెల్మెట్ లేకపోతే మరి ఆయిల్ కొట్టమంటే, సో ఇది దీనికి ఎట్ట స్పందిస్తారనేది సో చూద్దాం ఏం జరిగింది అనేది.